హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి వెరైటీ రెసిపీ చూపిస్తున్నాను. రుమాల్ రోటీ అంటారండి దీనికి. ఇలా మిగిలిపోతే వేస్ట్గా తీసేయకుండా ఒక రోజు అంటే ఉంటుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు అలా ఉంటాయి. కానీ దీంతో మనం ఇలాగే తినాలంటే అంతగా ఇష్టపడరు పిల్లలు. అందుకే దీనికి నేను ఒక వెరైటీగా 3 వెరైటీ రెసిపీలు చూపిస్తాను. దీంతో ఇలా కూడా చేసుకోవచ్చా అనేసి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. వేస్ట్గా పారేయకుండా, కొంతమంది ఫంక్షన్లో ఇలా మిగిలిపోతే మీరు దీనికి వేస్ట్ చేయకుండా ఇలా కూడా ట్రై చేసి చూస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకోవాలి. మీ ఇంట్లో రొట్టెలు వండుకున్నా కూడా ఒకవేళ అవి కూడా చపాతీలు అలా మిగిలిపోతే అవి వేస్ట్గా అలా పెట్టేయకుండా మీరు ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఐడియాతో ఇంకా మీరు వేరేగా వెరైటీగా చేసుకోవచ్చు. దీంతో 3 వెరైటీలు చేసి చూపిస్తానండి మీకు. ఏది ఇష్టపడితే అలా తినొచ్చు. ఇలా ముక్కలు, ఇంతంత ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఇలా నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్న రొట్టెలన్నీ ఇందులో ఇలా మునిగెట్టు తిప్పుకుంటూ ఉండాలి. 2 వైపులా గోల్డ్ కలర్లో వచ్చేటంతసేపు. చూసారు కదండి, ఇలాగా గోల్డ్ కలర్లో ఇలా వచ్చిన తర్వాత నిదానంగా తీసుకోవాలి. చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మరీ ఎక్కువసేపు ఉంచకుండా ఇలా సిమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంతవరకు కాలిస్తే చాలు. నేను ఇలా ఫ్రై చేసి తీసినవి నేను ఇలాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలాగా పొయ్యి మీద పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఒక కప్పు పంచదార తీసుకున్నాను. కప్పు పంచదార వేసి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పంచదార మొత్తం కొంచెం కరిగిన దాకా అలాగే కలుపుతూ ఉండాలి. ఫ్రై చేసి తీసాను కదా, అంటే ఇప్పుడు ఇవే రుమాల్ రొట్టె అంటారండి. ఈ రొట్టెలతో ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత మీకు 3 వెరైటీలు చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ ఒక ఐటెం చూపిస్తున్నాను, తర్వాత ఇంకో 2 ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పంచదార పాకం వచ్చేంతసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకా ఫ్లేవర్గా కావాలంటే 2 యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇలా యాలకుల పొడి మీ ఇష్టం, ఫ్లేవర్ బట్టి కొంచెం వేసుకోవచ్చు. నేనేంటంటే ఒకసారి ట్రై చేసి చూశానండి, చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అందుకనే 3 వెరైటీలుగా నేను ప్రయత్నం చేశాను. ఇంకా అందుకని మీరు కూడా చేసి ఒకసారి చూడండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చిక్కగా అయిపోయింది. పంచదార పాకం మొత్తం చిక్కగా అయిపోయింది. నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను. మీకు ఇంకా తీపి కావాలంటే ఎక్కువ వేసుకోండి. అంటే మొత్తం తీసుకోవట్లేదు, నేను కొన్ని తీసుకున్నాను. జస్ట్ 3 కప్పులు ఉంటాయి. ఇది 3 కప్పులకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. అంటే స్వీట్ తక్కువ తింటామండి మేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఇలా మొత్తం వేసి మొత్తం అప్లై అయ్యేంతసేపు ఇలా అన్నిటికీ తగిలేట్టు ఇలాగ మనం కింద నుంచి పైకి నిదానంగా చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఇలా చేసుకుంటే స్వీట్గా ఇంకా పొయ్యి కట్టేస్తే పాకం మొత్తం ఇలా అప్లై అయిపోయి ఉంటుంది. మీకు ఇది చల్లబడిన తర్వాత